వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను ఇర్షాద్. కల్వకుర్తి నియోజకవర్గంలో వెల్దండ మండలం తోడేటి చిన్నారెడ్డి గార్డెన్ లో ఎస్ఆర్ఐ మరియు బీఆర్ఎస్ డిజిటల్ మెంబర్షిప్ అనే కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే జేపల్ యాదవ్ గారు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్ద నాయకులు, చాలా మంది నాయకులు, కార్యకర్తలు, చాలా మంది యువకులు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఎస్ఆర్ఐ అనే కార్యక్రమం తీసుకొచ్చారు. ఎస్ఆర్ఐ అంటే ఏదైతే మనకు ఆ ఓట్లు, ముఖ్యంగా ఓట్ల తొలగింపు కార్యక్రమంతో కూడా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ఒక ఓటు ఒక ఏరియా అన్నట్టుగా ఒక మనిషికి ఒక ఓటే ఉండాలి. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కుని కాలరాయకుండా ఒకరికి 2 నుంచి 3 ఓట్లు ఉంటున్న సందర్భంలో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి అక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, గ్రామం నుంచి కూడా మళ్ళీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీనివల్ల చాలా వరకు ఇబ్బంది ఏర్పడుతుంది. దానివల్ల స్థానికంగా ఉన్న నాయకత్వానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాగే ఇంకో వైపున మరో వైపు లీడర్ కి కూడా అదే ఓటు వేయడంతో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మధ్యనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం కొన్ని స్టేట్లు చూసుకున్నాం. స్టాలిన్ కూడా కొంచెం చాలా వరకు కూడా ఈ ఎస్ఆర్ఐ ఓటు ఉండడం వల్లనే అక్కడ తను ఓడిపోయినట్టుగా చాలా మంది చెప్తున్న విషయము. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా కూడా ఎస్ఆర్ఐ అనే ఆలోచన విధానాన్ని మనకు ఓటు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రతి మనిషికి ఓటు హక్కు ఒకటే స్థానంలో ఉండాలి, రెండో వైపు ఓటు హక్కు వినియోగించకూడదు అనే ఆలోచన విధానంతో తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయితే డిజిటల్ మెంబర్షిప్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ఏదైతే మనకు గ్రామ స్థాయి నుంచి కూడా ఈ కార్యకర్తల సమక్షంలో జరుగుతున్నటువంటి ఏదైతే మనకు ఈ ప్రక్షాళనని చాలా సమర్థవంతంగా నిర్వహించాలని కేసీఆర్ గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చాలా మంది సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ మంత్రులు మాట్లాడుతూ ప్రతి మనిషికి ఓటు హక్కు అనేది 2 ప్లేసులలో వాళ్ళు ఓటుని వినియోగించుకుంటున్నారు. దానివల్ల నాయకత్వ లక్షణాలు నాయకులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకే మనిషి ఒకే రోజు 2 ఓటు హక్కులను వినియోగించుకోవడం వల్ల చాలా మందికి రాంగ్ డైరెక్షన్ లో ఉన్న కొంచెం అవినీతిగా వస్తున్న నాయకులకి కొంచెం వాళ్ళకు ఫేవర్ గా అవుతుంది అనే తరుణంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఆలోచన విధానాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎస్ఆర్ఐ అనే ఓటుని అసలు ఎట్లా అంటే ఓట్ల తొలగింపు కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలోని ఆ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని మేము బూత్ లెవెల్లో ఉన్న నాయకులని ఒక బూత్ కి 2 మా ప్రతినిధులను ఏర్పాటు చేసి ముందుగా వాళ్ళకు ఓటు ఏ విధంగా నమోదు చేసుకున్నారు, ఏ ప్రాంతం నుంచి చేసుకున్నారు, వాళ్ళు ఏ రకంగా ఐడి ప్రూఫ్ పెట్టారు, దాన్ని మళ్ళీ డిజిటల్ మెంబర్షిప్ ద్వారా వాళ్ళని ఏదైతే పార్టీ ఆఫీస్ కి వీళ్ళ వివరాలన్నీ వెళ్తాయి. అప్పుడు ఓట్లు తొలగించడానికి అవకాశం ఉండలేక నికాసైన ఓటరు రెండో చోట వినియోగించుకోకుండా ఒకే దగ్గర వినియోగించుకునేలా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా మంచి స్పందన వస్తుంది అన్నట్టుగా ఈరోజు మనకు సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి చెప్పే విషయం చేశారు. అట్లాగే ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో చాలా వరకు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఎంతో ముందుకు వెళ్తున్నాయి. అట్లాగే రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, భారీ నీటి ద్వారా ప్రాజెక్టులు కావచ్చు, చాలా వరకు మహిళలకు కూడా చాలా వరకు పెన్షన్లు కావచ్చు, వృద్ధా పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, చాలా వరకు 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని శస్యశ్యామలాగా ఉంచినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది. మళ్ళీ 3 ఏళ్ల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేవలం వాళ్ళ మాటలు వేదికల మీద చెప్పడానికి మనం ఉపయోగిస్తున్నారు, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, వాళ్ళ పనులు మాత్రం గడప కూడా దాటలేదు అన్నట్టుగా వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదంతోనే ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానం కూడా అట్లే ఉంది. మీరు కేవలం మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ మాటలు చెప్పిన ప్రకారంగా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లలేకపోతా ఉన్నారు. రాష్ట్రం ఏర్పడి దాదాపుగా మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల విషయంలో ఇప్పటి వరకు మీకు అసలు ఆలోచన రాలేదు. ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీ మీద వేసినటువంటి ఆరోపణలు, మీద వేసినటువంటి ఆలోచనలు ఏదైతే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 90% ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసినాం, ఇంకొక 10% మిగిలి ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తావా చెయ్యవా, లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేస్తాం అనే ఆలోచన తీసుకొస్తేనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా మంచి అంటే ప్రాజెక్టుల సమీక్షిస్తున్నారు. ఈరోజు ప్రాజెక్టులన్నీ
ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం మేము ఎప్పుడో తీసుకున్నాం. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న ఆలోచన విధానంతోనే ఈ రోజు ప్రాజెక్టుల పరిశీలన జరుగుతుంది. సో ఈ ఆలోచన ఎప్పుడో రావాల్సింది. ఈ ప్రాంతం బిడ్డ, నేను నల్లమల్ల బిడ్డ అని చెప్పుకుంటున్న మీరు ఇప్పటివరకు ప్రాజెక్టుల గురించి మీరు ఒక్క రోజు కూడా ఒక్క సమావేశం కానీ మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర ఒక రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు అన్నట్టుగా మన మాజీ మంత్రులు సబితా రెడ్డి గారు బురదజల్లే ప్రయత్నం చేశారు. ఏదైతే ఏముంది, మొత్తానికి ఎస్ఆర్ఐ మరియు బీఆర్ఎస్ డిజిటల్ మెంబర్షిప్ అనే కార్యక్రమంతో కార్యకర్తల సమావేశంలో మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంతంలో చాలా వరకు మంచి స్పందన వస్తుంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము తలపెట్టినటువంటి కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఏదైతే బూత్ లెవెల్ ఉన్న నాయకులనే ఈ రోజు మనకు ఈ బీఆర్ఎస్ పార్టీకి చాలా విలువైన నాయకులు, ఆలే మనకు పట్టుకొమ్మలు అలాంటి వాళ్ళు ఉన్నారు. వారి నాయకత్వాన్ని వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలన్నట్టుగా కార్యకర్తలని కొంచెం ఆమె ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో మీరు చేసే పనే మాకు పార్టీకి చాలా పునాది అవుతుంది. మళ్ళీ కేసీఆర్ గారు రావాలంటే కష్టపడాలి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా గ్రూప్ రాజకీయాలు చేయకండి, వేరే ఆలోచన చేయకండి. కేసీఆర్ గారి పాలన కోసమే మీరు సిద్ధం కాండి, ఆయన పాలన కోసమే ఏకం కాండి, ఆయన పాలనని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఏ కార్యక్రమాలు ఉన్నా మీరు ప్రతిపక్షాన్ని ప్రశ్నించండి. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర నాయకులు కూడా మీకు అండదండలు ఉంటాయని సబితా రెడ్డి కార్యకర్తలని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమంలో ఆమె మాటల్లో విందాం. ఒక నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ గ్రామం నుండి ఇక్కడి వరకు రావాలంటే ఉదయం లేచి వాళ్ళ పనులని చక్కబెట్టుకొని, ప్రతి ఒక్కరికి వ్యవసాయం ఉంటుంది, వ్యవసాయ పనులు చక్కబెట్టుకొని ఎవరికో అప్పచెప్పి ఎవరికొవరు బతిలాడుకొని ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని కరెక్ట్ టైంకి ఇక్కడ రీచ్ అయ్యి పరిగెత్తుకొచ్చి కార్యక్రమంలో నా కార్యక్రమం నేను పోవాలని పరిగెత్తుకొచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న మీకు ముందు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. పేరు పేరు ఆషామాషయం కాదు, పరిగెత్తుకొని రావడం మీటింగ్ల కంటే ఆషామాషయం కాదు. ఖచ్చితంగా పార్టీ పట్ల నిబద్ధతతోని ఈ పార్టీ నాది, నా నాయకుడిని నేను నిలబెట్టుకోవాలనే ఆతృతతోని ఇంట్లో పనులన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇంట్లో ఏమైనా సమస్య ఉన్నా కూడా ఇంటి వాళ్ళ మీద వదిలేసి పరిగెత్తుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముందు మీకు అందరికీ కూడా. అయితే ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటానంటే కార్యక్రమాలు ఒకటి సార్ గురించి మెట్టు శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్పారు, అట్లాగే రజనీ చెప్పారు, అందరు చెప్పారు. దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాను. ఇప్పటికే మీకు అర్థమైపోయింది. ఖచ్చితంగా దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారని చెప్పే బూత్కి ఇద్దరిని మేము ఇక్కడ పంపించినాం. ఆ బూత్లో ఉన్న బాధ్యత అంతా కూడా మీదే అని కేసీఆర్ గారి మాటగా నేను మీకు చెప్పడానికి రావడం జరిగింది. ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. సరే, ఇప్పటి వరకు మామూలుగా పెట్టేవాళ్ళం, కానీ ఇప్పటి నుండి బూత్ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మెయిన్ పిల్లర్లు పార్టీకి, కాబట్టి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పండి అని చెప్పారు. కాబట్టి బూత్లో ఇన్ఛార్జ్లు ఉన్నారు కదా, మిగతా వాళ్ళు పక్కన ఉందామని కాదు, మండలం గ్రామంలో బూత్లో ఆ బూత్లో ఉన్న మెయిన్ లీడర్ కూడా బూత్ ఇన్ఛార్జ్లు ఉంటే ఇంకా గొప్పగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. బాగా ఆలోచించుకోండి అని తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా బూత్ ఇన్ఛార్జ్లకి మెంబర్షిప్ డ్రైవ్ కూడా ఒక పర్సన్ కూడా పెట్టినాం. వారు కూడా మెంబర్షిప్ డ్రైవ్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని మీకు అందరికీ కోరడానికి కేసీఆర్ గారి ప్రతినిధిగా నేను, మెట్టు శ్రీనివాస్ గారు, రజనీ గారు, జయపాల్ యాదవ్ గారు అందరం కూడా కలిసి మీకు రిక్వెస్ట్ చేయడానికి రావడం జరిగింది. మీరందరూ ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఇంతకుముందు ఒక తమ్ముడు మాట్లాడుతూ చెప్పినాడు, ఉండేదేమో పట్టణంలో వచ్చిన రాజకీయం ఓట్లేసిపోతారు, మమ్మల్ని నష్టం చేస్తారని చెప్పారు. చెప్పింది కదా, అదే జరుగుతుందంటారా? పట్టణంలో వాళ్ళందరూ అట్లే చేస్తున్నారా? అయితే నేను నా నియోజకవర్గంలో చెప్తున్నాను, ఇక్కడ నిర్మల ఉంది, నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు అడిగిన ఓటు ఏడు రాయించుకుంటాం, ఆడుంటుందా ఏడుంటుందా అని. సో ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో ఓట్లు ఉన్న వాళ్ళని కూడా ఆ ఫ్యామిలీ మన ఫ్యామిలీ అయితే, మన పార్టీ పైన ఉన్న ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా ప్రెజర్ చేసి రాయించుకునే ప్రయత్నం చేయండి. నేను నా నియోజకవర్గంలో చాలామంది కల్వకుర్తి నియోజకవర్గం వాళ్ళు ఉంటారు. నా నియోజకవర్గంలో మీర్పేట, బడంపేటలో కాలనీ అధ్యక్షులు కూడా ఉంటారు. అంటే రాజకీయాల్లో ప్రభావితం చేసే నాయకత్వం ఉంటుంది అక్కడ. సో వాళ్ళకి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా, బాబా మీకు పుణ్యం వస్తుంది, అక్కడ కాదు నా దగ్గర రాయించుకోండి అని చెప్తున్నా. ఎందుకంటే నాకు 100% బలంగా ఉంటారు వాళ్ళు. ఇట్లాగే ఎన్నికలప్పుడు, నా ఎన్నికలప్పుడు మొన్న సరే ఎలక్షన్స్ అయిపోయినాయి, గెలిచినాం, కాలనీ వాళ్ళు వచ్చి కలుస్తూ ఉంటారు.
అట్లాగే నన్ను కూడా కలవడానికి ఒక 2-3 కాలనీ ప్రెసిడెంట్లు అందరూ కలిసి వచ్చి కలవడానికి వచ్చారు. అందులో ఒక అతను చిన్న పాపం తీసుకొచ్చాడు. 7 years ఉంటాడో 8 years ఉంటాడు. నేను ప్రచారం పోయినప్పుడు మన పింక్ జెండా పట్టుకొని ప్రచారం చేశాడు. వాడు ఇంత ఉంటాడు. సరే నేను వస్తాను మేడం దగ్గరికి అంటే వచ్చి తీసుకొచ్చున్నారు. నాన్న బాగా ప్రచారం చేసినావు, థ్యాంక్ యూ నాన్న, నువ్వు జెండా పట్టుకున్నావు మంచిగా అని అడిగాను. అడిగి చేసినావు కదా అంటే చేసినావు. ఓటు వేయమని చెప్పినావు అందరికంటే చెప్పాను మేడం, అందరికి ఓటు వేయమని చెప్పాను. ఎవరికి వేయమన్నావురా అని అడిగాను. కాంగ్రెస్ పార్టీకి వేయమన్నా అన్నాడు. అదేంటన్నా కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా వాళ్ళ ఫాదర్ లిస్ట్లో పడ్డాడు. ఎందుకంటే చెప్పినా అని అడిగిన పిల్లోని. మా నాన్న అందరి ఫోన్లలో చెప్తానే నేను కదే చెప్పాను. వాళ్ళ ఫాదర్ ఇమ్మీడియట్గా లేస్తాడు. మేడం మేడం నేను ఇక్కడ మీకేపించిన, ఊర్లో పోయి మాత్రం కాంగ్రెస్కి వేయించిన అన్నాడు. ఇది జరుగుతూ ఉంటుంది. సో నేనేమంటున్నానంటే ఓట్లు మాత్రం ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా రాయించుకోవాలి. నేనైతే అక్కడే రాయించుకోమని చెప్తున్నాను అందరికి. ఇప్పుడే నిర్మలకి డిమాండ్ చేసిన, నువ్వు రాజకీయంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ ఓటు రాయించుకో, నీ ఫ్యామిలీ అంతా అక్కడే ఉండాలని చెప్పాను. ఎందుకంటే నాకు పక్క పడే ఓట్లు అవి ఖచ్చితంగా వదిలిపెట్టాం. సో మనం చాలా ఇంపార్టెంట్. గతంలో ఎప్పుడు జరగలేదంటే జరిగినాయి, గతంలో జరిగినాయి ఎక్కించిన పోయినా, కానీ ఇప్పుడు కుట్ర చేసే ప్రభుత్వాలు అప్పుడు లేవు. అది బాధ్యతగా చేసుకుంటూ పోయినారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లో రాజకీయం చూపించి చూస్తున్నారు కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి వస్తుంది. మీకు అందరు కూడా BLOs ఐడియా ఉంటారు, అంగన్వాడీ టీచర్, అట్లాగే మన విలేజ్ ఆర్గనైజర్స్ ఉంటారు కదా, డాక్టర్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, ఆశా వర్కర్స్ ఉంటారు, అర్బన్ ఏరియాలో అయితే ఆర్పీలు ఉంటారు. వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే BLOs ఉంటారు. మనం వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 3 నెలలు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే ఇక్కడికి వచ్చినారో బూత్కి 2 చొప్పున మీ అందరి బాధ్యత ఊర్లోకి వెళ్ళిన తర్వాత మన బూత్లో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి మీటింగ్ జరిగింది, ఇట్లా చెప్పిండ్రు, ఇగో SR చేయాలా, అట్లే డిజిటల్ మెంబర్షిప్ చేయాలని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, డిజిటల్ మెంబర్షిప్ చేయడానికి ఆమోదించడానికి కనీసం 6 గంటలు కూర్చున్నారు మాతో. డిజిటల్ మెంబర్షిప్ చేస్తే పబ్లిక్ ఇబ్బంది కావద్దు, ఇబ్బంది లేకుండా మెంబర్షిప్ జరగాలి. ఎట్లా చేస్తారని ఒక్కొక్క అడుగు మాట్లాడుతూ మాకు అందరు కూడా డిజిటల్ మెంబర్షిప్ యాక్సెప్ట్ చేశారు. చేస్తూ కూడా ఒక మాట చెప్పారు, ప్రతి నియోజకవర్గానికి మెంబర్షిప్ కంప్లీట్ అయిపోయే వరకు ఒక పర్సన్ అక్కడ ఉండాలి. టెక్నికల్గా ఏ ప్రాబ్లం వచ్చినా, లేదంటే ఇంతకుముందు వెంకటేశ్వర్ అడిగారు కదా, ఇద్దరు కూడా ఇంట్రెస్ట్ లేకపోయి చేయకపోతే 3rd పర్సన్ కూడా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ అందుబాటులో ఉండాలని చెప్పినాం. అది కూడా ఉంటుందని మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఇక్కడ ఇంకా ప్రధానంగా ఏంటంటే మెంబర్షిప్ ఇంతకుముందు బుక్స్లో రాసేవాళ్ళం, ఎవరినంటే వాళ్ళని పంపించేవాళ్ళం. అట్లా కాకుండా ఇప్పుడు కంపల్సరీ ఫోటో తీయాలి. ఆ ఇంట్లో వెళ్ళాలి, పర్సన్ ఫోటో తీసుకోవాలి. ఆటోమేటిక్గా మీరు చేసిన ఫోటో మీరు తీసిన మెంబర్షిప్ ఆటోమేటిక్గా పార్టీ ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు కూడా డిజిటల్ మెంబర్షిప్ మీరు పేపర్లో చేసి ఇచ్చిన, బుక్కులు చేసి ఇచ్చినా కూడా మేము డిజిటల్ చేసేవాళ్ళం. పోతే అది మీకు అర్థమైంది కాదు, మేము చేసుకునే వాళ్ళం. మరి ఇప్పుడు నేరుగా మీరే ఫోటో దించుతారు. మీరందరూ మనమందరం కూడా ఇప్పుడు రేపు అంతా ఫోన్లు వాడటం బాగా అలవాటు అయిపోయింది. ఎట్లా చేయాలంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి అందరికి కూడా ఈ డిజిటల్ మెంబర్షిప్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. ఇక 3వ అంశం ఏంటంటే, కేసీఆర్ గారు 2 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మూలను చూసినా, ఏ గుండెని కదిలించినా ఎవరి పేరు పలుకుతున్నారు? కేసీఆర్ గారి పేరు పలుకుతున్నారు. చివరికి ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ ప్రస్తావన లేకుండా మాటనే మాట్లాడాడు. ఆయన జపం చేస్తే కానీ మైక్ వదిలిపెట్టాడు రేవంత్ రెడ్డి గారు. అది అందరికీ తెలుసు ఆ విషయం. అయితే ఈరోజు జయపాల్ యాదవ్ గారు చెప్తున్నారు, ఈరోజు ముఖ్యమంత్రి మన దగ్గరికి వచ్చిండని ఇవన్నీ రివ్యూ చేస్తున్నాడు. ఊరికే వచ్చినాడా? బీఆర్ఎస్ పార్టీ డమ్కి ఇస్తే ఊరికి వచ్చిన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, నాయన చేస్తావా నువ్వు, లేకపోతే మేము పాదయాత్ర చేస్తాం, 90% పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డిని అట్లా గాలి వదిలేసినావు, నువ్వు పూర్తి చేస్తావా లేదా మేము పాదయాత్ర చేస్తామన్నప్పుడు భయపడి ఉలిక్కి పడి పరిగెత్తుకొచ్చింది. ఇక్కడ రివ్యూ చేస్తానని 2.5 సంవత్సరాల తర్వాత ఆయన జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు గుర్తొచ్చినాయంటే అది బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం అని కూడా మరొకసారి మనం చేస్తున్నాం. లేకపోతే అస్సలు ఎంతసేపు చెప్పేవాడు ఈ ప్రాంతం బిడ్డని, ఈ ప్రాంతం ఏదో పులి బిడ్డను, ఆ బిడ్డని చెప్పేవాడు రేవంత్ రెడ్డి గారు. కానీ ప్రాజెక్టులు ఎప్పుడు గుర్తుకు రాలేదు. చివరికి
కృష్ణా నదిలో మన వాట పోతుంది అని బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తుతే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గుర్తుకు రాలేదు, అరే పోతుందని. ప్రతిసారి కూడా ప్రతి కార్యక్రమం కూడా మొన్న మన పార్టీ ఆఫీస్లో పార్టీ తరఫున ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. ఏంటంటే ఎన్నికలప్పుడు నిరుద్యోగ యువకులకు ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాట తప్పి నిరుద్యోగ యువతను గాలి వదిలేసిందని గమనించి మనం అందరం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు పార్టీ తరఫున. అయ్యా నోటిఫికేషన్లు అన్ని ఖాళీలు ఉన్నాయి. ఒక్క విద్యాశాఖలోనే 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మరి అవన్నీ ఖాళీ పెట్టుకొని నెలకొకసారి మనకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి దాన్ని మొత్తం వదిలేసాడు, ఊసలేదు. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి కూడా చెప్పించిపోయినాడు నిరుద్యోగులకి. అవన్నీ వదిలేసి ఈరోజు పట్టించుకోనట్టు పోతున్న ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయాలని నిరుద్యోగులకు సంబంధించిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సరవనగర్ స్టేడియంలో తీసుకుంటాము అని చెప్పిన తర్వాత ఉలిక్కిపడి ఒక 2 నోటిఫికేషన్లు ఇచ్చున్నాడు. 2 కాదు 7 నోటిఫికేషన్లు ఇచ్చున్నాడు. 7 నోటిఫికేషన్లు పేరు తెలిసిన ఉద్యోగాలన్నీ తెలుసా? 276 ఉద్యోగాలకు 7 నోటిఫికేషన్లు ఇచ్చున్నాడు. పేరుకు మాత్రం 7 నోటిఫికేషన్. కానీ మనం ఏమంటున్నాం, నువ్వు ఇస్తున్న ఉద్యోగాలను ఇచ్చిందాక నిరుద్యోగుల తరఫున ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది, అప్పటి వరకు వదిలిపెట్టాం నిన్ను అని చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి. ఈ వారం 10 రోజులలో 15 రోజులలో నెల రోజులు, ఈ నెల రోజులలో కనీసం 4 సార్లు పెంచింది కదా పెట్రోల్ డీజిల్. ఒక్కసారైనా నోరు వచ్చింది అడగడానికి రాలేదు. కానీ ఆ రోజు మాత్రం ఎంత దుమ్మెత్తి పోసిండో అంత దుమ్మెత్తి పోస్తున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందంటే, మొన్న శ్రీనివాస్ గారు చెప్పినారు, మొన్న రైతులకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టినాం వరంగల్. అప్పుడు కానీ ఉలిక్కి పడ్డారు, అప్పుడు కానీ కళ్ళాల దగ్గర పోతలేరు మంత్రులు. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే రైతుల కళ్ళాలు చూడడానికి కూడా మంత్రులు హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు. అదే కూతవేటలో ఉండే కళ్ళాల దగ్గర కూడా హెలికాప్టర్ వేసుకొని పోతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వంలో. కేసీఆర్ గారి గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మామూలుగా డిస్కషన్ అవుతుంటుంది కదా క్యాబినెట్లో. మా మంత్రులందరూ కొంతమంది అడిగారు, సార్ మీరు ఎప్పుడో తెలంగాణ వచ్చినప్పుడు మాకు బండ్లన్నీ ఇచ్చింది తిరగనీకి, అవి ఊపుకే పోయి ఆగిపోతున్నాయి మా బండ్లు, కొత్త బండ్లు కొనియండి సార్ అని అడిగారు. సార్ ఏం చెప్పారు తెలుసా కేసీఆర్ గారు, ఒక్కొక్క పైసా ఇది మన పైసలు కావు, మన ఎంజాయ్మెంట్ కోసం కాదు, ఇది తెలంగాణ బిడ్డల ప్రాపర్టీని మనం కాపాడనుకున్నాం. ఒక్కొక్క పైసా ఆచితూచి వాడాలి. ఇప్పుడు ఏం అవసరమయ్యా, కొన్ని రోజులు నడిపించుకోండి అట్లే కానీ. మళ్ళీ మీటింగ్లు అడిగారు, సార్ ఏదన్నా ఇవ్వండి సార్, మా పనులు ఆగిపోతున్నాయి, మాకు తిరగాలంటే ఎట్లయితుంది అన్నారు. మళ్ళీ పోస్ట్పోన్ చేసి లాస్ట్కి పోరు పడలేక పెట్టయ్య బాబు రామకృష్ణరావు గారు సిఎస్ గారు పెట్టండి ఎంతైతే బడ్జెట్ అంటే వెహికల్స్కి పెట్టున్నారు. ఆ వెహికల్స్ తీర్మానం పెట్టగానే మన గవర్నమెంట్ పోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఆ వెహికల్స్ కూడా కేసీఆర్ గారు తీసుకుపోయి విజయవాడలో దాచిపెట్టిందని రొల్లు పెట్టింది గవర్నమెంట్. ఇప్పుడు ఎవరు తిరుగుతున్నారు ఆ బండ్లలో? వాళ్ళే తిరుగుతున్నారు. నిన్నగాక మొన్న ఒక పేపర్లో స్టేట్మెంట్ చూసిన, ఒక మంత్రి గారి ఇంట్లో రిపేర్ కోసం ₹1 కోటి పైన శాంక్షన్ ఇచ్చిందండి. కేసీఆర్ గారికి ఇక్కడున్న వాళ్ళకి తేడా గమనించమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక్కొక్కటి కాపాడుకుంటూ, ఒక్కొక్కటి చేసుకుంటూ, ఒక్కొక్కటి బాగు చేసుకుంటూ ఈరోజు కరెంటు 3 సార్లు పోయింది. అదే కేసీఆర్ గారు ఉంటే పోయేదా? ఒక్క క్షణం రెప్పపాటు కరెంటు పోకుండా కాపాడిండు కేసీఆర్ గారు. ఇట్లాగే ఈ ప్రభుత్వం వచ్చినాక ఊరుకోకే కరెంటు కట్ అవుతుందంటే ఒకరోజు సార్ దగ్గరికి వెళ్తే ఒక మాట అడిగారు, ఏంటమ్మా కరెంట్ కట్ అవుతుంది హైదరాబాద్లో ఊరుకుంటుంటే? అవునన్నా కట్ అవుతుంది అన్న. అట్లయితే కట్ అవుతుంది, నేను మంచిగా చేసిన సిస్టమ్ ఒక దగ్గర డౌన్ అయితే ఇంకో దగ్గరికి డ్రా చేసుకుంటట్టు హైదరాబాద్ చుట్టూ ఒక రింగ్ లాగా చేసినాను, క్షణకాలం కూడా కరెంటు పోకుండా చేసినాను, గట్లెట్లా అయింది అన్నాడు. నేనేమన్నానంటే, కానీ అన్న తెలవాలి కదా, మార్పు రావాలన్నారు కదా, ప్రజలకు కూడా అర్థమవుతుందంటే కరెక్టే అమ్మా, వాళ్ళు మార్పు రావాలని చేసినా కూడా సిస్టమ్ కొలాప్స్ అయిపోతే రాష్ట్రానికి నష్టం అని చెప్పారు. అది కేసీఆర్ గారు ఆలోచన. ఎందుకంటే పెట్టుబడులు వచ్చినారు, 24 గంటల కరెంట్ ఉందని, శాంతి భద్రతలు బాగున్నాయని రాష్ట్రం పెట్టుబడులు వచ్చినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కానీ 2 సంవత్సరాలు ఏం చూస్తున్నాం మనం? నడి రోడ్డు మీద నరికేసిపోతున్నారు. నా బిడ్డ మధ్యాహ్నం బంగారు షాపులలో పడి దోసిపోతూ ఉన్నారు. ఇక అంతేందుకు, మొన్న జరిగిన తతంగం చూస్తున్నాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని
నష్టం చేసిందంటే ఆయన పట్టుకోవడానికి వారం రోజులు పట్టింది, దొరకలేదు. ఆయనేమో పట్టుకున్నామంటే ఆయనేమో సరెండర్ చేసినామంటారు. ఇద్దరు కలిసి రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిపి రాష్ట్రానికి నష్టం చేస్తుందనేది వాస్తవమని మనందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కింద ప్రజలకు అర్థమైంది. మనం వెళ్ళినప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆటోమేటిక్గా మీకు అందరికీ అర్థమైపోతుంది. ప్రజలైతే ఒక క్లారిటీకి వచ్చింది. వీళ్ళిద్దరు తోడు దొంగలు ఈ రాష్ట్రం మీద పడి రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు. కేసీఆర్ వస్తే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కోరేది ఒకటే, ఈ రోజు నుండి మొదలు పెడదాం. ఒక యజ్ఞంలాగా మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి కేసీఆర్ గారిని మళ్ళీ రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం. ఎందుకంటే ఇంత ముందు మాట్లాడుతూ చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు రక్షణ కవచము, కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ మీకు అందరూ కూడా కోరుతా ఉన్నాం. జయపాల్ యాదవ్ గారు ఇప్పుడు మాట్లాడుతూ మెట్రో గురించి ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించిన నేనంటే, ఓన్లీ శంషాబాద్ వరకు మెట్రో ట్రైన్ వేస్తారు కేసీఆర్ గారు. అక్కడ ఉండి మీటింగ్లో క్యాబినెట్లో నేను అడిగాను, అన్న మాకు కూడా తుక్కుగూడ వరకు ఇవ్వరాదా అని అడిగాను. తుక్కుగూడ ఎందుకమ్మా, కందుకూరు దాకా తీసుకుపో అన్నారు. థ్యాంక్స్ అన్న అని చెప్పాను. కందుకూరు తర్వాత అన్న తర్వాత ఒక్క నిమిషం ఆగి, ఇక కందుకూరు దాకా ఎందుకు, ఆ ముచ్చట నేతూరు గేటు దాకా తీసుకుపో అన్నారు. జయపాల్ యాదవ్ గారు తెల్లారి వచ్చి మర్నాడు అసెంబ్లీలో వచ్చి, సార్ మేము నేతూరు గేట్ దాకా వచ్చిన తర్వాత మా ఆమంగల్ ఏం పాపం చేసిందంటే, చాలా అది కూడా పెట్టి ఫైల్లో పెట్టింది, ఫైల్ అయితే మూవ్ చేయండి అన్నాడు. అదే కేసీఆర్ గారి ఆలోచన. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తున్నారు, మెట్రో రాయదుర్గంకి వెళ్ళి శంషాబాద్కి వెళ్ళి కందుకూరుకి వెళ్ళి ఇక్కడికి తీసుకొస్తే పేరు కేసీఆర్కి వస్తుంది. కాబట్టి దీన్ని పక్కన పడేసి, కానీ ఇక్కడ ప్రజలకు మేలు జరుగుతుందని ఆలోచన లేదు. ఫ్యూచర్ సిటీ అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా మన ముఖ్యమంత్రి గారు. ఫ్యూచర్ సిటీ అని డిక్లేర్ చేయగానే ఫస్ట్ చేసింది ఏంటంటే మెట్రో క్యాన్సల్, సెకండ్ చేసిందంటే ఇక్కడ మెడికల్ కాలేజీలు క్యాన్సల్, థర్డ్ ఏం చేసిందంటే ఇక్కడ ఏ ఫండ్స్ అన్ని క్యాన్సల్.